ఇక వరంగల్లో బీసీ బంద్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ డిపోల వద్ద తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాల నేతలంతా కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 9 ఆర్టీసీ డిపోల్లో బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బంద్ మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటి? మేమెంతో మాకంతా రావాల్సిన మా వాటా మేము అడుగుతున్నాం. ఇవాళ స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళైనా కానీ మెజార్టీ ఓటర్లు పాపులేషన్లు ఇవాళ బీసీలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని నిందిస్తుంది, బీజేపీ కాంగ్రెస్ నిందిస్తుంది. ఇది ఛోటాబాయ్ బడాబాయ్ బయటకెత్తనో ఒకటే అంటారు, మళ్ళీ ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. మేము ఒకటే కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి 42 చిత్తశుద్ధిగా మీరు అన్ని పార్టీలను ఏకం చేసుకోప్పుడు అన్ని పార్టీలు బీసీ 42% సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో అపోజిషన్లో చాలా స్ట్రాంగ్, ఇండియా కూటమి స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మళ్ళీ బడేబాయి మీకు చెప్పినట్టు వింటాడు కాబట్టి ఇవాళ బీజేపీ కూడా సహకరిస్తుంది కాబట్టి ఈ 42% కాదు బీసీలు ఎంత ఉన్నారో బీసీల వాటా ఇవ్వాల్సిందిగా మీరు కోరి 9వ షెడ్యూల్ పెట్టి తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో మీరు తెస్తారని ఆశిస్తూ ఇవాళ 18వ తారీఖు అక్టోబర్ 18వ తారీఖు నాడు ఇది బీసీ ఉద్యమానికి ఆరంభమైంది. మరికొందరు బీసీ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారండి? మొత్తం బంద్ ఎలా కొనసాగుతుంది? మీ ఎఫెక్ట్ బంద్ ప్రభావం ఎలా ఉండబోతుంది? వరంగల్ హన్మకొండ జంట నగరాలు, కాజీపేట, వరంగల్, హన్మకొండ జంట నగరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. ఒక్క బస్సు కూడా ఇప్పటి నుంచి బయటకు రాలేదు. ఆర్టీసీ కార్మికులు కూడా బయటకు వచ్చేసి జై బీసీ మా వాటా మాకు రావాలి, మేమెంతో మాకంతా ఇప్పటిదాకా కూడా నినాదాలు చేయడం జరిగింది. భారతదేశంలో ఒక 1900 తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఆనాడు పెరియార్ రామస్వామి సాధించి విజయలలితను ఢిల్లీకి పంపించి అక్కడ నిరాహార దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు 69% రిజర్వేషన్ను అక్కడ సాధ్యమైంది. మరి అక్కడ సాధ్యమైనప్పుడు మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం కాలేదు? మా పైన ఈ వివక్ష ఎందుకు కొనసాగుతుందని మేము అడుగుతున్నాం. భారత రాజ్యాంగాన్ని సవరించాలా, 9వ షెడ్యూల్లో బిల్లును పెట్టి రాష్ట్రపతి ఆమోదంతో వెంటనే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు, మహిళల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు? జై బీసీ, మేమెంతో మా వాటా అంతా మేము ఇచ్చేదాకా మేము మహిళలం అందరము ముందు భవిష్యత్ తరాలకు కూడా ఇదే అన్యాయం జరగకూడదని మహిళలంతా చైతన్యమై మేము జై బీసీ, జై జై బీసీ. బస్సులు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అత్యవసర చికిత్స అందించేటువంటి హాస్పిటల్ మినహా మిగతా అన్నింటి కూడా సంపూర్ణంగా ఇవాళ బంద్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. వీడియో జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.